శంభి పూజ నుంచి మొదలుకొని చివరి దాకా జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా కళాకారుల సన్మానం వరకు మనందరం శాంతియుతంగా ఉండి సహనంతో ఓపికతో ఉండి కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొని మన యొక్క మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన ఆత్మీయమైనటువంటి ఒక కార్యకర్తలు బంధువులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం కొంచెం ముందు తీసుకొని ఎందుకంటే తొందరలోనే ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. వేరే కార్యక్రమాలు కూడా మనం చాలా తయారు కావాల్సి ఉంది. ఎక్కువ సమయం తీసుకోకుండా మనం తక్కువ సమయంలోనే పని మీద కొంత కేంద్రీకరించి ఒక విషయం మాత్రం మీరు గమనించుకోండి, అందరికీ ఆహ్వానం అందిందాలని ఒకటి జాగ్రత్త పడండి. మీరందరూ బాగా ఇచ్చినారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కాబట్టి ఇంకా మిగిలిన ఉంటే అది కూడా పూర్తి చేయండి. ఆహ్వానాలు వెళ్ళాలి, తర్వాత వాళ్ళని మళ్ళీ ఒకసారి ఆహ్వానించాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా చేయాలని 3 అక్టోబర్ ముందుగా నేను మీ అందరికీ విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. చంద్రశేఖర్ గారు ఆయన పూర్తిగా తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసినటువంటి నాయకుడు చంద్రశేఖర్ గారు. వారు మన ఈ కార్యక్రమంలో నేను మీకు చెప్తున్నాను 2 విషయాలు చాలా ప్రధానమైనవి. ఒకటి, ఈ కార్యక్రమాన్ని వివిధ పెద్దలందరినీ కూడా మనం ఆహ్వానించాం. మనము ఒకరికొరము ఆత్మీయతోటి ప్రేమతోటి ఉండాలి. వేరే పార్టీ వాళ్ళని కూడా మనం ఆహ్వానించాం, వేరే భావధారం ఉన్న వాళ్ళని కూడా ఆహ్వానించాం. కాబట్టి వాళ్ళని కూడా మనం ఆత్మీయమైనటువంటి సమ్మేళనంగానే వాళ్ళని మీరందరూ ఆహ్వానించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు ఆతిథ్యం స్వీకరింపజేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం చేపట్టాం. కాబట్టి మీరందరూ దీంట్లో చాలా భాగస్వామ్యం కావాలి. ప్రత్యేకంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంతవరకు బాగా పనిచేసినారు. కానీ ఈసారి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా ఏంటంటే భారతదేశంలో ఏదైతే సింధూర్ అనేటువంటి ఆపరేషన్ జరిగిందో ఆ సింధూర్ ఆపరేషన్ అనేది ప్రపంచాన్ని అద్భుతపరిచింది. అంటే భారతదేశము ఒక శక్తివంతమైన దేశం, ఇది సర్వసత్తాకమైన దేశం. ఈ దేశం అనుకుంటే ఎవరిని కూడా సహించాలని చెప్పేసి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సింధూర్ ఆపరేషన్ చేపట్టిండో దానివల్ల దేశ సమగ్రత, దేశ సమైక్యత దాన్ని మనం పటిష్టంగా ఉంచుకోవడం, ఉగ్రవాదాన్ని టెర్రరిజాన్ని అంతం చేయడం. అందుకనే మనందరం కూడా ఈసారి ఆ సందేశం అనేది ప్రధానంగా ఉంటుంది. దాంతోపాటు మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణకు ప్రతీకమైనటువంటి బతుకమ్మ, బోనాలు, మిగతా సాంస్కృతికమైన కార్యక్రమాలు వీటన్నిటి కూడా మనం ప్రదర్శన చేస్తాం. అలాగే మనకు ఉన్నటువంటి ఒక ఫుడ్ అవుతుందో అంటే ఆహారం, మనం తినేటువంటి ఆహారం అది కూడా మనం వీలైనంత మటుకు పౌష్టికమైన ఆహారాన్ని మనం పెట్టే ప్రయత్నం చేయాలి. పౌష్టికమైన ఆహారం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్గా అంటే రేపు హైటెక్స్లో అంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని సాయంత్రం బతుకమ్మలు పెట్టుకొని ఇంతమంది ఇక్కడికి రావడం అన్నది నాకు చాలా ధైర్యం ఇస్తుంది. అంటే అందరం ఒకటే అన్న సందేశం ఇక్కడ నుంచి పోతుంది. మా వెనుక మీరు అందరు ఉన్నారన్న ధైర్యం మాత్రం ఎప్పటికుంటుంది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ దేవి నవరాత్రి, బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఒకటి అంటే ప్రైవేట్గా అందరితోటి మాట చెప్పుంటా, కానీ ఇట్లా మైక్ పట్టుకొని ఒకటేసారి చెప్తా. నాకు తెలిసి అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది ఫుడ్ దగ్గర. ఇక్కడ మీరు కూర్చున్న మీ అందరే దాన్ని వదిలిపెట్టి కూడా ప్రతి సంవత్సరం ఇట్లా ముందుకొచ్చి కార్యక్రమాన్ని మా కార్యక్రమం అని చేస్తున్నందుకు మాత్రం నిజంగా చాలా 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 ధన్యవాదాలు.
అంటే స్టేజ్ మీద మేమే కనిపించచ్చు, స్టేజ్ కింద మేనేజ్ చేసేది మాత్రం ఇక్కడ మీరు కూర్చున్న చాలా మంది మాత్రమే. నాకు ఎన్నోసార్లు చెప్పారు మేము తీసుకొచ్చిన గెస్ట్లను కూడా పైన కలిపిలేదు అని, మాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, మాకు కూడా వేదిక ఇవ్వండి అని. అవి దొరకకపోయినా ప్రతి సంవత్సరం ఇట్లనే ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా అందరికీ ఏదో విధంగా బాధ్యతలు ఇవ్వాలని నేను కూడా సార్ని అడిగిన, నెక్స్ట్ టైం అవుతుంది. థ్యాంక్ యూ. వాళ్ళకి ప్రస్తుతం టీ స్నాక్స్ ఇవ్వండి అమ్మా, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంటు మనకున్నటువంటి ముఖ్యంగా ఇన్విటేషన్స్ అందరికీ అందినాయా? అందరికి ఇచ్చాము. ఎవరెవరైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ, డివిజన్ కానీ, జిల్లా కానీ, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు, ఇతర మన పరివార క్షేత్ర వాళ్ళకు ఇవన్నీ కూడా కార్డ్స్ మనం అనుకున్నాం కదా, అందరికీ కార్డ్స్ అందినాయా? కార్డ్స్ ఇక్కడ నాకు అందలేదు, నేను ఇవ్వలేదు అంటూ ఒకసారి చేయొద్దండి. అందలేదు, ఇవ్వలేదు, మీకు అందలేదు. రంగారెడ్డి జిల్లా వచ్చిందారున్నా అన్నీ వచ్చిందా? మా కార్డ్స్ వచ్చినాయి కదా. శాస్త్రి ర్యాలీ నరసింహన్నకు రాదు.